వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ దేశంలో రైతాంగ ఉద్యమ ఫలితంగా 3 నల్ల చట్టాలు రద్దు చేశారు. కానీ 3 నల్ల చట్టాలు రద్దు చేసినటువంటి సమయంలోనే కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం చేస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం రాతపూర్వకంగా హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు హామీని అమలు చేయనటువంటి కారణంగా మళ్ళీ ఇవాళ దేశంలో రైతాంగం ఆందోళనకు ఉపక్రమించింది. ఇవాళ పంజాబ్ సరిహద్దుల్లో శంభూ దగ్గర రైతు సంఘ నాయకుడు అర్జిత్ సింగ్ దలేవాల్ గత 50 రోజులుగా ఆమరణ నిరాదీక్ష చేస్తే సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న కారణంగా ప్రభుత్వం రైతు సంఘ నాయకులు చర్చలకు ఆహ్వానం చేసింది. 7 సార్లు జరిపినటువంటి చర్చల్లో కూడా కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం మీద ఈ ప్రభుత్వం హామీ ఇవ్వనటువంటి కారణంగా మళ్ళీ సరిహద్దుల్లో శంభూ కనౌరి సరిహద్దుల్లో రైతులు గత కొంతకాలంగా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇవాళ చివరికి రైతుల డిమాండ్లు నెరవేర్చకుండా పాశవికంగా ఈ రైతు ఉద్యమాన్ని అణిచేసేదానికోసం నిన్న పంజాబ్ సరిహద్దుల్లో మొత్తం రైతుల దీక్షా శిబిరాలను మొత్తం కూడా పోలీసుల చేత తొలగించి 200 మంది రైతులను అరెస్టు చేసి రైతు సంఘ నాయకులు కూడా అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం. రైతులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా ఇవాళ రైతు ఉద్యమాలను అణిచివేయాలని చూస్తున్నటువంటి నరేంద్ర మోడీకి కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం తెచ్చేంత వరకు కూడా రైతులు ఈ దేశంలో ఉద్యమం చేస్తారు. ఒకవైపున నరేంద్ర మోడీ ఈ దేశ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల కట్టబెట్టాలని చూస్తూ ఇవాళ ఈ చట్టాలు తీసుకొస్తా ఉన్నారు. ఇవాళ జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధాన చట్టం తీసుకొచ్చి మార్కెటింగ్ వ్యవస్థను మొత్తం కూడా కంపెనీలకి కార్పొరేట్ల కట్టబెట్టాలని చూస్తారు. అందుకని ఈ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రైతు ఉద్యమం మీద మోడీ ప్రభుత్వం యొక్క దమనకాండకు నిరసనగా ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.